టీవీకే అధినేత విజయ్ తలపతి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సునామీని సృష్టించారు. దాదాపు 112 సీట్లను కైవసం చేసుకున్నారు. అక్కడక్కడ 1, 2 ఓట్ల తేడాతో మాత్రమే టీవీకే అభ్యర్థులు కొంతమంది ఓడిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాడు మన తలపతి. ప్రమాణ స్వీకారం మే 7వ తారీఖున ఖరారు చేసుకున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవడానికి ఈ రోజు గవర్నర్ని కలిశారు తలపతి. గవర్నర్ కలిసిన విషయంలో మ్యాజిక్ ఫిగర్ దాటకుండా ప్రమాణ స్వీకారానికి అలా ఎలా సిద్ధపడ్డారు అని తిరిగి గవర్నర్ ఒక కొత్త ట్విస్ట్నే ఇచ్చాడు. ప్రస్తుతానికైతే విజయ్ తలపతి దగ్గర 112 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ దాటాలి అంటే 118 మంది కావాలి. అయితే ఏడీఎంకే సపోర్టు విజయ్కి ఉందా? మరి ఏడీఎంకే పార్టీ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారా అనే న్యూస్ వినిపిస్తుంది. గవర్నర్ ఇచ్చిన ట్విస్ట్కి అయితే షాక్కి గురయ్యారు మరి విజయ్ తలపతి ఆయన అభ్యర్థి. దానికైతే 112 మంది అభ్యర్థులున్న మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 118 కావాలి. మిగతా 6 సపోర్ట్ ఏ విధంగా సంపాదించుకుంటారనే ఉంటారో మన తలపతి. మరి తమిళనాడు పైన కూడా అమిత్ షా కన్ను పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రమాణ స్వీకారానికి అమిత్ షా అడ్డు వచ్చాడా, లేకపోతే గవర్నర్ చెప్పినట్టుగా మిగతా 6 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండాలా? ఆ 6 ఎవరు? మరి ప్రస్తుతానికైతే ఏడీఎంకే పార్టీలో 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీవీకే పార్టీలో ముఖ్యమైన అభ్యర్థి ఆనంద్ ఈరోజు ఏడీఎంకే లీడర్ అయిన పళనిస్వామిని అంటే మాజీ సీఎంని కలిసి అతనితో చర్చించారు. అంటే మాజీ సీఎంని కలిసి ఆనంద్ చర్చించారు. అయితే ఏడీఎంకే పార్టీని టీవీకేలో విలీనం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి ఏ విధంగా కొనసాగుతుందో. ఏడీఎంకే పార్టీని టీవీకే పార్టీలో విలీనం చేస్తారా? 118 కాకుండా ఇంకా 6 ఎమ్మెల్యే సపోర్ట్ కాకుండా ఇంకా ఎమ్మెల్యే సపోర్ట్ విజయ్ తలపతికి లభిస్తుందా? ప్రస్తుతానికైతే గవర్నరు ప్రమాణ స్వీకారానికైతే బ్రేక్ వేశారు. మ్యాజిక్ ఫిగర్ దాటేంత వరకు ప్రస్తుత సీఎం అయిన స్టాలిన్ని కేర్ టేకర్గా పెట్టారు. చూడాలి మరి విజయ్ తలపతి ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరగబోతుంది, మరి 6 ఎమ్మెల్యేల సపోర్ట్ అతనికి ఎప్పుడు లభిస్తుంది?